పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో భవన్ ప్రాంగణం హోరెత్తింది. అనంతరం ప్రచార రథంలో మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకమవుతారు. రోడ్ షోలో భాగంగా సాయంత్రం మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో కేసీఆర్ పాల్గొంటారు. పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో భవన్ ప్రాంగణం హోరెత్తింది. అనంతరం ప్రచార రథంలో మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకమవుతారు. రోడ్ షోలో భాగంగా సాయంత్రం మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, 17 రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో జరగనుంది. ఇవాళ మొదటిగా మిర్యాలగూడలో రోడ్ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధురా, బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితమే ఎల్బీ నగర్ దాటి అయత్ నగర్ చేరుకుంది. ప్రతి దగ్గర కూడా జన నిరాజనం పడుతున్నారు. బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ అధినేతను చూసేందుకు ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమవుతున్నాయి. అయితే ఇవాళ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. ఇప్పటికే ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక
సమర శంకారావాన్ని పూరించింది. ఇప్పటికీ ఇటు చేవెలలో కావచ్చు, ఇటు కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించింది. బహిరంగ సభ ఇప్పటికే సక్సెస్ అయిన ఇటు సంగారెడ్డిలో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఇవన్నిటి నేపథ్యంలో రైతుల నుంచి స్పందన వస్తుంది. మాకు కేసీఆర్ ఉంటే ఈ గట్టి వచ్చేది కాదు, కేసీఆర్ ఉంటే ఈ మార్పు వచ్చేది కాదు అని చెప్పేసి వాళ్ళ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు పచ్చని మాగాణంతో ఉన్న తెలంగాణ నేడు నెర్రలు బారిన నేరలతో కనబడుతున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడింది. మార్పు అంటే ఇదేనా అని చెప్పేసి రైతులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి. ఈ తరుణంలో వారికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రజానికానికి భరోసానిచ్చేందుకు ఇవాళ కేసీఆర్ పోరుబాట పెట్టారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సమర శంకారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలో బస్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది. ఈ బస్ యాత్ర 11వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. ఈ బస్ యాత్రలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే రైతు సమస్యలపైన పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైన మద్దతు ధర ఎత్తిస్తామని చెప్పేసి మొదటి చెప్పింది. వారికి అండగా అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పాత్ర పోషిస్తుంది. ప్రజల నుంచి, రైతుల నుంచి వాళ్ళ ఎక్కడ చూసినా కేసీఆర్ పాలన ఉంటే బాగుండు, మాకు గదొచ్చేది కాదని తరుణంలో వాళ్ళ బీఆర్ఎస్ అధినేత మొదటి రోజున బస్ యాత్ర ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు బయలుదేరారు. బయలుదేరిన సందర్భంగా ఇవాళ 5:30 గంటలకి మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడ చేరుకున్న తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి అక్కడ సమస్యల పట్ల ప్రసంగించి అనంతరం నేరుగా సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేటలో బస్ యాత్ర కొనసాగుతుంది. ప్రధాన కూడల్లో బస్ యాత్ర ఉంటుంది. బస్ యాత్రకు సంబంధించి అక్కడ స్థానిక సమస్యలు ప్రధానంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నాడు ఫ్లోరోసిస్ తో ఎంతో మంది అమసు పాలయ్యారు. వారికి కాళ్ళు వంకరపోయిన పరిస్థితి. వారిని ఆదుకునేందుకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలోనే మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి ఇచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పేసి ఇవాళ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4.5 నెలలు కాకముందుకే నాడు ఏదైతే ఇంటింటికి ఉచితంగా నల్ల నీళ్ళు ఇచ్చిన తీరును ఏ విధంగా ఉందో ఇవాళ ఇంటింటికి కాదు, కనీసం గల్లికి ట్యాంకర్ పెట్టలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి కడిగి పారేయాలని చెప్పేసి కూడా ప్రజలంతా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బస్ యాత్ర ఒక కీలక మలుపుగా ఉంది. కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఏం మాట్లాడతారు, మా సమస్యల పట్ల మాట్లాడితే ప్రభుత్వానికి ఇప్పుడైనా మేలు వంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్న దాని మీద అంతేకాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆకాంక్ష కొరకు ఏర్పడిన నాటి టీఆర్ఎస్ ఈ నేటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రధాన బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ప్రధాన పార్టీగా ప్రధాన సీట్లుంటే మెజార్టీ సీట్లుంటే తెలంగాణ బాణి పోరాటం చేస్తుంది. తెలంగాణ హక్కుల కోసం అడుగుతుంది. తెలంగాణ గొంతుకై పోరాటం చేస్తుంది. కానీ ఇతర పార్టీలకు తెలంగాణ పట్ల తెలంగాణ అస్తిత్వం పట్ల ఏమాత్రం సోయి లేదు. వారిద్దరు కూడా జాతీయ పార్టీలు, ఆ జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా హైకమాండ్ ఉంటే ఆ ఢిల్లీ హైకమాండ్ చెప్పు చేతుల్లో నడిచే పార్టీలు వారికి ఓటేస్తే కనీసం ఒకరికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష కొరకు మరోసారి బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటే ఇవాళ లోక్సభలో తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తారు బీఆర్ఎస్ ఎంపీలు అని చెప్పేసి కూడా ఇప్పటికే పలు సభల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వాళ్ళ ఈ బస్ యాత్ర సందర్భంగా కూడా మరోసారి ప్రజలకు దిశానిర్దేశం చేరున్నారు. బీఆర్ఎస్ కూడా దిశానిర్దేశం చేయడానికి వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య పైన కూడా ఫోకస్ చేయనున్నారు. సింధూరా. థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.